ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెయ్యెత్తి చెబుదాం ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నాతోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. మీ ప్రాంతంలోనికి, మీ మధ్యలోనికి నేను మొదటిసారి వచ్చాను కాబట్టి మీ అందరికీ చాలా ప్రాముఖ్యమైన ఓ సంగతి మొదటి పరిచయం చేస్తాను. ఎవరి మధ్యలోనికైనా నేను మొదటిసారి వెళ్తే ఈ సంగతి అందరికి అర్థమయ్యేటట్లు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితం మొత్తానికి ఇచ్చిన భాగ్యం, ధన్యత అది. ఈ నా బాధ్యత ప్రశ్న ద్వారా మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే మినిస్ట్రీస్కి, వేరే చర్చెస్కి సంబంధించిన విశ్వాసులను, సేవకులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? చాలా తక్కువ మందికి అలా అనిపిస్తూ ఉంటుంది. మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో 90% మందికి అలాంటి అభిప్రాయం లేదు. కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే అందరూ నమ్మే సిద్ధాంతాలు ఒకటి కావు. అందరి సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నాయి, నమ్మకాలు వేరుగా ఉన్నాయి, డినామినేషన్లు వేరుగా ఉన్నాయి. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనం కూడా వేరువేరే అనే అభిప్రాయం వచ్చేసింది. వాస్తవానికి క్రైస్తవుడు వేరువేరుగానే కనబడుతున్నాడు, వేరువేరు సిద్ధాంతాలు, నమ్మకాల్లోనే ఉన్నాడు, నిజమే. నా మట్టుకు నేనేం నమ్ముతానంటే, సిద్ధాంతాలు ఏవైనా, మినిస్ట్రీస్ ఏవైనా, డినామినేషన్లు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నేను నమ్ముతాను. ఇలా నమ్మడాన్ని బట్టి అందరి కోసం ఆయన నన్ను వాడుకుంటున్నారు. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒకలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు. మాట విభేదాలు, ఆస్తి తగాదాలు, చాలాసార్లు అన్నదమ్ములు విడిపోతుంటారు. విడిపోయిన తర్వాత కూడా ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటుంటారు వారి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు. విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక్క కుటుంబంగా గుర్తించడానికి గల కారణం ఏమిటి? ఒకటే కారణం, వారికి తండ్రి ఒక్కడు. అదే నిజమైతే సిద్ధాంతాలను బట్టి, మినిస్ట్రీస్ని బట్టి, సంఘాలను బట్టి మనం వేరువేరుగా కనబడుతుండవచ్చు, కానీ మనకు కూడా దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. వారికి తండ్రి ఒక్కడైనందుకు విడిపోయిన తర్వాత కూడా ఒక కుటుంబంగా గుర్తించబడితే మనకు దేవుడు ఒక్కడే. మన మధ్యలో ఉన్నవి కేవలం ఆలోచనపరమైన విభేదాలు మాత్రమే, ఆలోచన విభేదాలు మాత్రమే. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక 4-5 వేదిక మీదకి వస్తారా యవనస్తులు? మీరు కింద కూర్చున్నారు కదా, మీరే పైకి వచ్చే పిలుపు దేవుడు మీకు ఇస్తున్నాడు, రండి. తగ్గించుకున్నారు కదా, హెచ్చించబడుతున్నారు. రైట్. ఒక 3 అటు, ఒక 3 ఇటు నిలబడండి. రైట్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్, ఒక్కొక్క మినిస్ట్రీ అనుకోండి. ఈయన పెంతెకోస్తు ఎట్లాగో వైట్ వేసుకున్నాడు కాబట్టి అనుకుందాం. ఈయన బ్యాప్టిస్ట్, ఈయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఈయన బ్రదరన్, ఈయన ఫెలోషిప్ సంఘాలు, ఈయన రోమన్ క్యాథలిక్ అనుకుందాం. అందరూ వేరు వేరు సంఘానికి సంబంధించిన వారు, వేరు వేరు మినిస్ట్రీస్కి సంబంధించిన వారు. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర కూడా ఎంతో కొంత సత్యం ఉంది. అందరి దగ్గర కూడా కొంత సత్యం ఉంది. వారి నమ్మకాల్లో కొంత సత్యం ఉంది. లేనిది సర్వసత్యం మాత్రమే అందరి దగ్గర లేదు.
సత్యమైతే అందరి దగ్గర కొంత కొంత ఉంది. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ కదా, వీళ్ళు విగ్రహారాధన చేస్తారు, మరియను మొక్కుతారు, జపం చేస్తారు అని చెప్పేసి వీరిని మనం చులకన చేయక్కర్లేదు. ఎందుకంటే వారిలో గుర్తించదగ్గ భక్తి, విశ్వాసము, నీతి, యథార్థతలు ఉన్నాయి. చాలామంది రోమన్ క్యాథలిక్ అనగానే వీరు లోకానుసారంగానే నడుచుకుంటున్నారనే అభిప్రాయానికి వస్తాం. కానీ మనందరికంటే ఎక్కువ ప్రాణంగా తమ నీతిని, తమ పరిశుద్ధతను, తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకునేవారు రోమన్ క్యాథలిక్లో కూడా ఉన్నారు. రాజా నీ భవనములో రేయి బగలు వేచియుందుననే పాట పాడుతుంటాం. ప్రేమించెదం అని పాడతాం. ఎవరు రాశారు ఆ పాట? ఫాదర్ బెర్క్మెన్స్ గారు, రోమన్ క్యాథలిక్ కదా. ఆత్మదేవుని చేత దర్శించబడి ఇంకా దేవునితో బలముగా వాడబడడానికి ఆయన ఏం చేశాడు? రోమన్ క్యాథలిక్లోంచి బయటకు వచ్చి స్వతహాగా ఈరోజు పరిచర్యలో ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆయన విధానాలు, ఆయన నడిపింపు రోమన్ క్యాథలిక్ అనుకూలంగానే ఉంటుంది. కానీ ఆయన విశ్వాసము, ఆయన ఆలోచన విధానం పరిశుద్ధాత్మకు అనుకూలంగా మారింది. పై రూపంలో మార్పు లేకపోవచ్చు, కానీ అంతరంగంలో మార్పు దేవుడు సంతోషించదగ్గ విషయం. వారి మార్గంలో మార్పు లేకపోవచ్చు, కానీ వారి ఉద్దేశాల్లో మార్పు వచ్చింది. ఇప్పటికీ వారు రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చారు కాబట్టి ఆ వాసన కొంచెం ఇంకా పోలేదు. కానీ పరలోక సువాసనగా ఆయన ఇంకా అనేకుల జీవితాలను వెలిగిస్తున్నాడు. ఇప్పుడు డినామినేషన్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి తృణీకరిద్దామా? ఆయనలోకి వచ్చిన పరిశుద్ధాత్మదేవుని మార్పును బట్టి సంతోషించి హర్షిద్దామా? కదా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అందరి దగ్గర ఉన్న సత్యం అందరికి నేర్పించుకోవాలి. నాది నిజం, నాది నిజం, నాది నిజం అనేటువంటి పని చేసినప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నాన్న ఒకసారి మీరు చేయి పట్టుకోండి, చక్కగా ముగ్గురు చేతులు పట్టుకోండి. ఇప్పుడు చేయి పైకెత్తండి. ఇలా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఐక్యత. చూడగానే అదొక సంతోషం కదా. ఇప్పుడు కాలర్ పట్టుకోండి. ఎవరి కాలర్ వాళ్ళు కాదు, మీ పక్కనోడి కాలర్ పట్టుకోండి. పట్టుకోండి. ఇలా కాదు, ఇలా పట్టుకోండి. అదే. ఇప్పుడు ఎలా ఉంది? అస్సలు బాగాలేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సహోదరులు ఇలా ఉన్నప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. మళ్ళీ చేతులు పట్టుకోండి, ఎత్తండి. ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ కాలర్ పట్టుకోండి. పనులు కూడా బిగిస్తున్నావే, వెరీ గుడ్, రైట్. ఇప్పుడు చెప్పండి, సత్యం నేర్పించాలంటే ఇలా కాలర్ బట్టి నేర్పిస్తే నేర్చుకుంటారా? దూషించి, ద్వేషించి, అవమానిస్తే సత్యం నేర్చుకుంటారా? నీది తప్పు, నీది తప్పు, నీది తప్పు అని అందరిలో అవమానిస్తే సత్యం నేర్చుకుంటారా? ఇప్పుడున్న ట్రెండ్ అంతా ఇలాగే ఉంది. ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఒకరినొకరు తూలనాడడం, అవమానించుకోవడం. ఎక్కడ చూసినా ఇంకొకరిలో తప్పు పట్టుకొని గుసగుసలాడి ఇంకొకరిని అవమానించడం, ఇంకొకరి నుంచి తప్పుగా మాట్లాడేయడం. ఎవరిని కూర్చొని ఏదైనా ఒక రూమర్ వస్తే అది నిజమా అబద్ధమా కూడా ఆలోచన లేదు. నాకేదో తెలిసిపోయింది అన్నట్టుగా 100 మందికి చెప్పేయడం. ఇలా ఉంటే సత్యం ఎలా ప్రజల్లోకి వెళ్తుంది? ఒకరికొకరు సత్యం ఎలా నేర్పించుకుంటారు? అదే చేతులు పట్టుకున్నారనుకోండి, ప్రేమగా చేతులు పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమను బట్టి అయినా మొదటిసారి చెప్తే వినకపోవచ్చు, కానీ చెప్పగా 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 ఒకరోజు ప్రేమే గెలుస్తుంది, దేవుడే గెలుస్తాడు. ఈ ఐక్యత వల్ల సాతాను ఒంటరవుతాడు, మనం అందరం ఒక్కటవుతాము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము అనే వచనం నెరవేరుతుంది. ప్రేమతో పని కొన్నిసార్లు తొందరగా జరగదు, అలాగని ద్వేషంతో అసలు పనే జరగదు. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని ఆ వచనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు చాలామంది పండితులు, స్కాలర్స్, బైబిల్ టీచర్స్, చాలామంది విశ్వాసులు ఒకరిని ఒకరు తూలనాడుకుంటున్నారు. ఏంటంటే మేము సత్యంలో ఉన్నాం, మీరు సత్యంలో లేరు, మాకు తెలిసిన బోధ సత్యం, మీది అబద్ధం అని చెప్పుకునే ప్రయత్నంలో తిట్టుకుంటున్నారు. ప్రేమతో సాధించే పనిని పగతో సాధించే పనిలో ఉన్నారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఛేదించండి. ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి జాగ్రత్తగా. వీళ్ళందరూ వేరు వేరు డినామినేషన్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ భాగాన్ని
వీరు నీతిగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, తమ భక్తిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, క్రీస్తును గట్టిగా పట్టుకున్నారు. ట్రిబుల్ తగ్గించినాను కొంచెం. క్రీస్తును గట్టిగా పట్టుకున్నారు, కానీ వీరికి సత్యం తెలీదు, సిద్ధాంతం తెలీదు. ఓకే, వీరికి పునాది బోధ కూడా తెలీదు. పునాది బోధ తెలీదు, సిద్ధాంతం తెలీదు, సత్యం తెలీదు. కానీ తెలిసిందల్లా యేసే దేవుడు అని తెలుసు, యేసు కోసం బ్రతకడం తెలుసు, యేసు కోసం తమ ఇష్టాలను చంపుకోవడం తెలుసు, పరిశుద్ధంగా బ్రతకడం తెలుసు, నీతిగా బ్రతకడం తెలుసు, దేవుని కొరకే సమర్పించుకొని బ్రతకడం తెలుసు వీళ్ళకి. కానీ వీళ్ళ దగ్గర లేనిదేమిటి? సత్యం లేదు, పునాది బోధ లేదు, సిద్ధాంతం అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఇటు చూస్తే వీరి దగ్గర పునాది ఉంది, సిద్ధాంతం ఉంది, సత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు పరలోకం రారా? వస్తారా? రారా? వీరు మరి మధ్యలో గొడవలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకరినొకరు దూషించుకొని ద్వేషించుకొని తూలనాడడం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మని వలన మాత్రం కలగలేదు. మరి ఎవరి వలన కలిగింది ఇది? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అని లేఖనం సెలవిచ్చింది. ఇప్పుడు వీరు మీకు సత్యం తెలియదు, మీకు పునాది తెలియదు అని చెప్పి వీరిని ద్వేషిస్తే, వీరు నేర్చుకోవడానికి బదులు వీరిని ద్వేషిస్తారు. వీరి మధ్యలో ద్వేషం కలుగుతుంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, సాతానేమో సంబరం చేసుకుంటున్నాడు. నాకు కావలసింది ఇదే, మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకోండి. ఏదో ఒక విషయంలో మీరు ఇలాగే కొట్టుకొని చనిపోతే నా అంత ఇంకెవడు సంతోషపడ్డాడు అనుకుంటాడు సాతాన్. ఇప్పుడు వాడి సంతోషానికి కారణం మన భక్తి అవుతుంది. చూడండి, వీరి దగ్గర సత్యము పునాది బోధ ఉంటే, సిద్ధాంతంలో వీరు సరిగ్గా ఉంటే ఉందురుగాక, వీరికి అర్థమయ్యే వరకు చెప్పడం వరకే వీరి బాధ్యత. వీరికి తీర్పు తీర్చే అధికారం వీరికి లేదు, వీరిని తూలనాడి అవమానించే అధికారం వీరికి లేదు. భారంగా బాధ్యతగా అర్థమయ్యే వరకు చెప్పాలి, ప్రేమతోనే చెప్పాలి. వీరు తెలుసుకున్నారనుకోండి, పరలోకంలో వీరి మహిమ పెరుగుతుంది. వీరు తెలుసుకోలేదనుకోండి, పరలోకంలో వీరి క్రియలను బట్టి బహుమానం మాత్రమే వస్తుంది, కిరీటం రాదు, మహిమ రాదు. ఇప్పుడు ఎవరికి వారు నష్టం చేసుకున్నట్టే అవుతుంది. కానీ అవునా? వీరు సత్యం నమ్మకపోతే, వీరు పునాది బోధ నమ్మకపోతే, వీరి విశ్వాసానికి వీరే బాధ్యులవుతారు. మనం బలవంతంగా వీరిని సత్యంని నమ్మాల్సిందే, లేదంటే నీకు రక్షణ లేదు. అసలు మీ వల్ల సంఘాలన్నీ భ్రష్టు పట్టిస్తున్నారు, క్రైస్తవ్యానికి మీరు పట్టిన చీడపు. ఇవన్నీ మాటలంటే ఏంటి లాభం? ఏంటి ప్రయోజనం? అవును, సత్యం గురించి అవగాహన లేనప్పుడు, పునాదిని గురించి అవగాహన లేనప్పుడు, సిద్ధాంతం గురించి అవగాహన లేనప్పుడు కొన్ని వక్ర మార్గాలు ఏర్పడతాయి, కొన్ని మూఢనమ్మకాలు కూడా ఏర్పడతాయి. అవి మనం చూస్తున్నప్పుడు మనకు నచ్చదు. వాక్యం బాగా తెలిసిన వ్యక్తులకి, సత్యం బాగా తెలిసిన వ్యక్తులకి అవి నచ్చవు. దేవునికి కూడా నచ్చదు. అందుకే ఆయన వారికి కిరీటం ఇవ్వట్లా, అందుకే ఆయన వారికి అధిక మహిమ ఇవ్వట్లా. కేవలం వారి భక్తిలోని యథార్థత, పరిశుద్ధత, నీతికి బహుమానం మాత్రమే ఇస్తున్నాడు. ఆయనే వీరిని అవమానించడానికి ఇష్టపడట్లా, తూలనాడడానికి ఇష్టపడట్లా. మరి ఆయన కంటే గొప్ప వాళ్ళ సిద్ధాంతాలు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు? ఇది అధిక నీతిమంతులైన శాస్త్రులు చేస్తున్న పనిలాగా లేదా? అందుకే బైబిల్లో ఒక ఆజ్ఞ క్లియర్గా ఉంది, సత్యం చెబితే ప్రేమతోనే సత్యం చెప్పుడి ఉంది కదా. మరి లేఖనం ప్రేమతోనే చెప్పమన్నప్పుడు మనం ఎందుకు ఆవేశపడుతున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే, మరలా మనమే కొన్ని వచనాలు తీసుకొని దేవుడు అక్కడ వారిని గద్దించలేదా, దేవుడు ఇక్కడ వీరిని పేరు పెట్టి అనలేదా అని మాట్లాడతాం. దేవుడు నువ్వు ఒకటేలా అవుతారు. ఆయన ఎన్నో సంవత్సరాల దీర్ఘశాంతము ప్రేమ తర్వాత గద్దిస్తున్నాడు. మనకు ఆ మాత్రం దీర్ఘశాంతం లేకుండానే వివాదంగా మాట్లాడేస్తుంటాం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో రేపటి జనరేషన్ని, రేపటి తరాన్ని సిద్ధపరచాలంటే ప్రతి యవ్వనస్తునికి అవగాహన కలిగించాలి. ఆమేన్. ప్రతి యవ్వనస్తునికి ప్రతి విషయం పైన స్పష్టత రావాలి. పౌలు దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ యవ్వనస్తులే. పౌలు దగ్గర ఉన్న శిష్యులందరూ యవ్వనస్తులే.
మరి వారికి విశ్వాసము, భక్తి, తగ్గింపు, ప్రేమ, ఆవేశపడకపోవడం ఇవన్నీ పౌలు నేర్పించాడు. కానీ ఈరోజు యవ్వనస్తులను చూడండి, అక్కడ సేవకుడు ఎంత గొప్పవాడైనా, ఎంత భక్తిపరుడైనా సరే దాని గురించి పెద్దగా చింత లేకుండా ఏదైనా ఒక్కటి తప్పు అనిపించినా, ఒక్కటి కరెక్ట్ కాదనిపించినా ఆ వ్యక్తే తప్పుడు మనిషి అని నిందలు వేయడం ప్రారంభించారు. కూర్చో. నా మట్టుకు నేనేమంటానో తెలుసా, మనిషిలో పొరపాటు ఉంటుంది, కానీ మనిషే పొరపాటు కాదు. మనిషిలో పొరపాట్లు జరుగుతాయి, మనిషినే పొరపాటుగా చూడొద్దు. అలా చూసేలాగైతే మొదట దావీదును పొరపాటు మనిషిగా మనం భావించాలి. అలా చూసేలాగైతే బైబిల్లో చాలామంది భక్తులు కనబడతారు, మనం వారిని పొరపాటు మనుషులు అనాలి. నేను మరలా చెప్తున్నాను, ఎవరి జీవితంలో పొరపాటు ఉంటుందో దాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఆయుష్నిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. మనం పొరపాటు చేసిన వ్యక్తిని త్రోసేయడం కంటే తిరిగి ఆ వ్యక్తిని నిలబెడితే సాతాను సిగ్గుపడతాడు. ఎందుకంటే మనుషులను దారి తప్పేటట్లు చేసేది సాతానే. మనందరినీ ఆయన రాజ్యంలో అధిక మహిమలో తలగా నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. మనల్ని తోకగా చేయాలనుకుంటున్నాడు సాతాను. ఈ చివరి రోజుల్లో సమాధానపరచువాడైన పరిశుద్ధాత్ముని స్వరం వినండి. ఆయన అల్లరికి కర్త కాడు. ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది, ఆయన ఉన్న చోట స్పష్టత ఉంటుంది. ఎంత విచిత్రం అంటే, ప్రతి డినామినేషన్కి, ప్రతి మినిస్ట్రీకి మధ్యలో వివాదాలు కేవలం 2-3 విషయాల్లో, 4-5 విషయాల్లో మాత్రమే ఉన్నాయి. 19 సంవత్సరాల నా సేవా జీవితంలో విస్తారమైన పరిశోధనలు చేశాను. నేను దాదాపుగా 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. 16 గ్రంథాలు రాశాను. 760 గ్రామాలకు పైగా స్వయంగా సువార్త చేశాను. తిరిగి గ్రామ సువార్తలు చేసే విషయంలో 10 సంవత్సరాలు నలగొట్టాడు దేవుడు నన్ను. ప్రతి వివాదాన్ని గుర్తించాను, ప్రతి అభ్యంతరాన్ని చూశాను. ఒకప్పుడు నేను కూడా సవాళ్ళు చేసేవాడిని, లైవ్లో కూర్చొని రండి తేల్చుకుందాం దేవుని దగ్గర, రండి లైవ్లోకి వచ్చి కూర్చోండి అని గట్టిగా మాట్లాడుతుండేవాడిని. 2012, 2013 సంవత్సరంలో నా స్వరం చాలా గట్టిగా వినిపించేవాడిని. ప్రార్థనా గదిలోనికి వెళ్ళి కన్నీళ్లు గార్చి అందరి కోసం ఏడిచేవాడిని. బయటికి వచ్చి రోషంగా మాట్లాడేవాడిని. రండి, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారా లేదా, రండి అవసరమైతే లైవ్లో కూర్చోండి అనేవాడిని. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను. అందరి కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఇక్కడ ఏడిచి అక్కడ తిట్టి ఏం సాధిస్తావు బాబు? ఇక్కడ నువ్వు ఏడిస్తే నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి తిట్టగానే వారు అదే జ్ఞానాన్ని ద్వేషిస్తున్నారు. నీ కోపము నా నీతిని నెరవేర్చదు. సత్యమును ప్రేమతోనే చెప్పడం అలవాటు చేసుకో. నా గొర్రెలు నా స్వరం వినడం ప్రారంభిస్తారు అని చెబుతూ పరిశుద్ధాత్ముడు ఒక విషయం బయలుపరిచారు. ఏంటంటే 100 మంది ఉన్నారనుకోండి, మనం ఎంత నిరూపించి ఎన్ని ఆధారాలు చూపించినా అందులో ఒక 50 మంది సత్యం నమ్మరంట, ఒక 50 మంది మాత్రమే సత్యం నమ్ముతారంట. ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా సత్యం నమ్మేవారు సగం, సత్యాన్ని తృణీకరించేవారు సగం ఉన్నారు. అందుకే బుద్ధి లేని సంఘం, బుద్ధి కలిగిన సంఘం అనే దాని గురించి వివరణిస్తూ 5 అన్నాడు ఆయన. మనం ఎన్ని ఆధారాలు చూపించినా, ఎన్ని నిరూపణలు చూపించినా, ఎంత అర్థమయ్యేటట్టు చెప్పినా కొందరు నమ్మరు. ఎందుకంటే వారు చాలా ప్రేమించిన వారు, లేకపోతే వారున్న మినిస్ట్రీ, వారున్న డినామినేషన్ వారు ఆ సత్యాన్ని ఒప్పుకోరు. వీళ్ళు ఒప్పుకుంటే దాంట్లోంచి వీళ్ళని నెట్టేస్తారు, వీళ్ళ మనుషులు దూరం అయిపోతారు. ఇలా ప్రేమ అభిమానాల ముసుగులో దురాభిమాన పాపము చేత సత్యాన్ని నమ్మని వారు అనేకులంట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించువారు అని అర్థం. దుర్నీతి అంటే ఏమిటి? తమ లాభం కొరకు సత్యాన్ని తృణీకరించినప్పుడు వారి నీతి దుర్నీతి. దేవుని లాభం కొరకు తమ లాభాలను కూడా నష్టపరుచుకున్నప్పుడు మాత్రమే అది దేవుని నీతి. ప్రైజ్ ద లార్డ్. స్వనీతి పరులుగా, దుర్నీతి పరులుగా చాలామంది సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. తెలుసుకున్నా సరే దాన్ని తృణీకరిస్తారు. ఇది వారి స్వభావం. ఎందుకంటే స్వాభావికముగా తాము దేనిని ఎరుగుతారో దానిని బట్టి మాత్రమే సత్యము అసత్యమని తీర్పులు తీరుస్తారంట. ఇది యూదా పత్రిక
10వ వచనంలో వారి గురించి రాయబడ్డ మాట. ఒకే అధ్యాయం ఉంటుంది యూదా పత్రికలో. 10వ వచనంలో ఉంటుంది, అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. తాము స్వాభావికముగా ఎరిగిన దాన్ని బట్టి మాత్రమే మాట్లాడతారంట. ఒకసారి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను అంతే. ఒకసారి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమి ఇచ్చానంటే, సౌర కుటుంబానికి సూర్యుడు చాలా ముఖ్యమైన వాడు కావచ్చేమో కానీ భూమికి మాత్రం సూర్యుడి కంటే చంద్రుడే ముఖ్యమైన వాడు అన్నాను. చంద్రుడే ముఖ్యమైన వాడు అని చెప్తే మెల్లిగా కొందరు గుసగుసలాడడం స్టార్ట్ చేశారు. ఇదేంటి ఇలా మాట్లాడతాడు, సూర్యుడు లేకుండా భూమికి మనుగడే లేదు, సూర్యుడే ముఖ్యం కదా, కానీ చంద్రుడే ముఖ్యం అంటాడేమిటి అన్నారు. దాని బదులు ఇంకా ఏం చెప్తాడో, ఇంకా ఏం ఆధారం చూపిస్తాడో అని ఎదురు చూడాలి. నిజానికి అవునా బ్రదర్, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆధారం లేకుండా ఇవ్వరు ఎలాగో అని ఎదురు చూడాలి. మనం ఆధారం ఏం చూపిస్తారన్న కంటే కూడా మనకేం తెలుసో దాన్ని బట్టి మాట్లాడేస్తాం. అక్కడే చాలాసార్లు మనం భక్తిహీనులం అయిపోతాం. భక్తులు నోరు జారి మాట్లాడరంట. భక్తులు నష్టపోవడానికి ఇష్టపడి దేవుని కొరకు లాభపడతారంట. పౌలు ఏమంటాడు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకుంటానన్నాడు. నిజమైన భక్తులమైతే, నిజంగా ప్రార్థనాపరులమైతే మనం చేసే ముఖ్యమైన పని ఏమిటంటే ఓపికతో సహనంగా ఉంటాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. అవును, పరిశుద్ధాత్మునితో నిజమైన సహవాసం ఏర్పడ్డప్పుడు మనకు ఆవేశం కంటే ఆలోచన ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారైతే మరి ఆత్మదేవునితో సహవాసం చేసినా మనం ఎందుకు ఆయన కాలేదు? ఎందుకంటే మనం ఆత్మదేవునితో సహవాసం చేయట్లా. ఆత్మదేవుని అభిషేకంతో, కృపావరములతో, వీటితో మాత్రమే సహవాసం చేస్తున్నాం. ఆత్మదేవునితో సహవాసం చేస్తే మనం ఆలోచన బోధించగల వారం అవుతాం, ఆలోచన పరులమవుతాం. ఆయన సమాధానానికి కర్తే కానీ అల్లరికి కర్త. పరిశుద్ధాత్మదేవునితో సహవాసము వేరు, ఆయనిచ్చు వరము అభిషేకంతో సహవాసం వేరు. రెండు ఒకటి కాదు. ఈరోజు 90% సంఘం ఆయనిచ్చు వరములతో, అభిషేకంతో, సామర్థ్యతలతో సహవాసంలో బ్రతుకుతుంది కాబట్టి కొంచెం రోషం పెరుగుతుంది. రోషం అంటే కుండబద్దలు కొట్టినట్టు ఒకటి ముఖం మీద మాట్లాడడం కాదు. అదే రోషం అనుకున్నట్లయితే మీ అభిప్రాయం తప్పు. రోషం అంటే కోపంగా మాట్లాడడమో, గట్టిగా మాట్లాడడమో, రోషం అంటే ఆవేశపడ్డమో కాదు. రోషం అంటే ఏమిటో తెలుసా? దేవుని పని ప్రారంభించిన తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, మరణమే ముందు నిలబడ్డా వెనకడుగు వేయకుండా, భయపడకుండా దేవుని పని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అంతా రోషమే. దేవుని ఆలోచనను ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎన్ని వివాదాలు వచ్చినా సరే ఆ పని ముగించే వరకు కష్టపడతావు చూసావు, అదంతా రోషమే. అలాగైతే ఇక్కడ చాలామంది రోషగాలు దొరుకుతారు మనకి. ఎందుకంటే ఎన్ని అవాంతరీయ పరిస్థితులు వచ్చినా సరే ఈ భయంకరమైనటువంటి ప్రాంతంలో కదా, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా సరే సువార్త కోసం మాత్రం నిలబడే ఉన్నారంటే అది రోషం. కోపంగా, ఆవేశంగా, తొందరపాటుతనంగా మాట్లాడేది రోషం కాదు, అది కయ్యని స్వభావం. భక్తుల జీవితాల్లో చూడండి, మోషే కంటే ఎక్కువ రోషం మనకుందా? భక్తులు అనేకులు తగ్గించుకొని పనిచేశారు. మనం కొందరిని మాత్రమే ఆధారం తీసుకుంటాం. ఒకతను అంటున్నాడు ఉపవాస ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను స్టెఫను వలె వాడుకో అన్నాడు. నేనన్నాను తప్పుగా ప్రార్థిస్తున్నావు, మానుకో ఆ ప్రార్థన అన్నాను. అదేంటన్నా అలాగంటారు? స్టెఫెనులాగా వాడబడాలి. లేదు, నువ్వు స్టెఫెన్లా వాడబడకూడదు. నువ్వు పౌలులాగా వాడబడు, నువ్వు యెహోషువలాగా వాడబడు, తిమోతిలాగా వాడబడు, ఇర్మియాలాగా వాడబడు. స్టెఫెన్ లాగా వద్దు. స్టెఫెన్ లాగా వాడబడితే ఒక్కరోజే వాడబడతావు, తర్వాత ఉండవు. స్టెఫెన్ లాగా వద్దు. ఎందుకంటే స్టెఫెన్కి అపోస్తలులు అధికారం ఇవ్వలేదు, బయటికి వెళ్ళి బోధించమని. ఇచ్చారా? మరి నేను 42 సార్లు బైబిల్ పూర్తి చేశాను, నాకు కనబడలా.
మీకు కనబడితే చెప్పండి, మార్చేసుకుంటా. లేదు, ఒక్కసారి కూడా లేదు. ఎన్నిసార్లు బైబిల్ చదివామనేది గొప్ప కాదు, కానీ చదివిన ప్రతిసారి దేవుని ఉద్దేశం మన హృదయానికి అర్థమైతే మనం గొప్ప పని చేస్తాం భూమి మీద. ప్రైజ్ ద లార్డ్. వాస్తవానికి ఈ లెక్క ప్రకారం ఈ 19 సంవత్సరాల్లో 200 సార్లైనా చదివేసి ఉండాలి నేను. కానీ దేవుడు నాకు విస్తారమైన బాధ్యత అప్పగించాడు. మిగతా గ్రంథాలన్నీ పరిశీలించే పని కూడా నాకు ఇవ్వడం ద్వారా నేను 4 గోడల మధ్యలోనో 4 ప్రాంతాలకు పరిమితి కాలేదు, 4 దిక్కులకు దేవుడు నన్ను వాడుకోవడానికి సిద్ధపరిచాడు. ఆమేన్. అందుకు లోకం ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం మన దగ్గర ఉంది. క్రైస్తవుడు అంటే గుడ్డిగా విశ్వాసంలో కొనసాగేవాడు కాదు, గుడ్డి వారికి కనులిచ్చి వెలుగిచ్చి వారిని నడిపించేవాడు. ఆమేన్. మనోనేత్రములను వెలిగించగలిగిన శక్తి కలిగిన పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాం మనం. క్రైస్తవుడు అంటే గుడ్డిగానే బ్రతుకుతాడనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, ఢిల్లీకి వెళ్తున్నాను, నాకు జ్ఞాపకం ఉంది ఇప్పటికీ. అలా ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఒక సహోదరుడు సడన్గా వచ్చి ఫ్లైట్ ప్రారంభించిన ఒక అరగంట తర్వాత వచ్చాడనమాట. వచ్చి, సార్ కిరణ్ గారు నమస్తే అన్నాడు. సార్ కిరణ్ గారు నమస్తే అంటే నేను అనుకున్నాను, ఈ ఢిల్లీ ఫ్లైట్లో నాకు తెలిసిన వ్యక్తులు ఎవరు, ఒకవేళ విశ్వాస అయితే ప్రైజ్ లార్డ్ అంటాడు, ఈయన నమస్తే అంటాడు ఏమిటి అని తిరిగి చూసేసరికి క్రైస్తవ వ్యతిరేకి, సేవకులను క్రైస్తవులను రకరకాల మాటలు అంటుంటాడు ఆయన. కాకపోతే చాలా తక్కువ మందికి తెలుసు అతను. నా దగ్గర ట్రైనింగ్ అవుతున్న పిల్లలు ఒకసారి అతని వీడియోస్లో కొన్ని ప్రశ్నలు నాకు చూపించి, అన్న ఇలా అడుగుతున్నాడు ఈయన, దీనికి జవాబు ఏమిటి అని నా దగ్గర అడిగి నేర్చుకున్నారు. అలా నాకు ఆయన గుర్తున్నాడు. వెంటనే, హలో బ్రదర్ బాగున్నారా, బాగుండాలి మీరు ఎప్పుడు అన్నాను. ఆయన ఒక క్షణం కళ్ళు పెద్దగా చేసాడు. మనం చెడిపోవాలి, మనం పాడవ్వాలని వాళ్ళు కోరుకుంటే, వాళ్ళు బాగుండాలని మనం, క్రైస్తవుడిగా దేశమంతటి కొరకు ప్రార్థన చేసే బాధ్యత లేఖనం మనకిచ్చింది కాబట్టి, అందరి కోసం ప్రార్థిస్తేనే నువ్వు బాగుంటావు అని ఖచ్చితంగా లేఖనం బోధించింది కాబట్టి, శత్రువు కోసమైనా ప్రేమతో బాధ్యతతో ప్రార్థించడం తప్ప మనకు వేరే అవకాశం లేదు. ఏలియాలాగా మనకు దేవుడు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు కదా. మనకు దేవుడు పౌలులాగా బాధ్యత ఇచ్చాడు. అన్నింటిని సహించి ఆయన పని చేయమంటున్నాడు. వెంటనే నేను ఆయన్ని చూసి ప్రేమతో పలకరించాను. మీతో కొంచెంసేపు మాట్లాడాలనుకుంటున్నాను, మీ పక్కన కూర్చోవచ్చా అన్నాడు. ఆ పక్కన సీట్ ఖాళీగా ఉంది. ఆ రోజు రండి కూర్చోండి అన్నాను. కూర్చొని బైబిల్కి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చాలా విషయాలు మాట్లాడుతూ అడుగుతున్నాడు నన్ను. అడుగుతూ 2 విషయాలు అడిగాడు. ఏం క్రైస్తవ్యం సార్? యేసుప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి, అప్పులు పోతాయి, బాధలు పోతాయి అని చెప్పి చాలామందిని మీ క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చుకుంటున్నారు. మాకు రావట్లేదా కష్టాలు బాధలు? మాకు పోవట్లేదా కష్టాలు బాధలు? మా మొక్కులు తీరుతున్నాయి, మా బాధలు తీరుతున్నాయి, మాకు గర్భఫలాలు వస్తున్నాయి, మా వ్యాధి బాధలు కూడా పోతున్నాయి. మరి ఇక్కడ అదే జరిగింది, అక్కడ అదే జరిగింది. గొప్ప ఏమిటంట? కేవలం లాభాల కోసం, మొక్కుల కోసం సొంత తల్లి అయిన ధర్మాన్ని, సొంత తల్లి లాంటి మతాన్ని విడిచిపెట్టిపోతారా అన్నాడు ఆయన. నేను అన్నాను, మీకు క్రైస్తవ్యం ఇంకా అర్థం కాలేదు. కడుపు నొప్పి పోయింది, క్యాన్సర్ పోయింది, వ్యాధి పోయింది, బాగుపడ్డానని కృతజ్ఞతతో దేవుణ్ణి నమ్ముకొని ప్రేమించడం ప్రారంభిస్తాం. కానీ అలా ప్రేమించడం ప్రారంభించిన తర్వాత అసలైన తల్లి, అసలైన తండ్రి ఈయనే అని తెలుసుకున్న తర్వాత మరలా లాభాల కోసం ఆయన దగ్గరికి రాము. ఆయన్ని ప్రాణంగా ప్రేమించడం ప్రారంభించేస్తాం ఆ తర్వాత. అంటే మాకు అలా ఏం అనిపించట్లేదు అన్నాడు. అలా అనిపించకపోదేమేమిటి? మీరే కదా చాలామంది క్రైస్తవుల్ని కొట్టి చంపితే కూడా క్రీస్తును విడిచిపెట్టమన్నారు. ఎవడైనా లాభాల కోసం క్రీస్తును వెంబడించేవాడైతే క్రీస్తును వదులుతాడు, కానీ ప్రాణాన్ని వదులుతాడా? ప్రాణాన్ని వదిలే క్రైస్తవ్యాన్ని మీరు చూస్తున్నారు. ప్రాణాలకు తెగించి క్రీస్తు కోసం నిలబడి సువార్త చేసే క్రైస్తవులను మీరు చూస్తున్నారు. లాభాల కోసం, ఆశీర్వాదాల కోసం బ్రతికే క్రైస్తవ్యం కాదు. దేవుని కొరకు మేమే లాభం అవుదామని బ్రతుకుతున్నాం క్రైస్తవులం. అయితే మాలో కొందరికి అవగాహన లోపం, కొందరికేమో వారి పరిస్థితులు బాగోలేక బలహీన స్థితి, చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాస బలహీనత వారికి ఉండడం ద్వారా
వారి పరిస్థితుల్ని బాగు చేసుకుందామనే దేవా నువ్వు మాత్రమే చేయగలవని కొంత ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెడుతుంటారు. కానీ ఎప్పటికప్పుడు ఆత్మదేవుడు వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆశీర్వాదాలు దీవెనల వెంట మనం వెళ్ళొద్దు, అవే మన వెంట వచ్చునుగాక. బైబిల్లో ఏం రాయబడింది? మీకు నేను ప్రతి నిమిషానికి ఒక వచనం జ్ఞాపకం చేస్తున్నాను, మీరు గమనించండి. మీరు ఆ వచనాన్ని నోట్ చేసుకుంటున్నారు కూడా. ప్రతి నిమిషానికి ప్రతి మాటకు మధ్యలో ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. కృపాక్షేమములు నా వెంట వచ్చును. కానీ ఈరోజు భక్తి రివర్స్ అవుతుంది, మనం వాటి వెంట పోతున్నాం. మిమ్మల్ని ప్రభువు పేరిట బ్రతిమాలుతున్నాను, మీ పరిస్థితులు ఎంత బాగోలేకపోయినా, ఎంత దీనస్థితిలో మీరున్నా, దయచేసి దీవెనలు ఆశీర్వాదాల వెంట మీరు వెళ్ళకండి, మీరు దేవుని వెంట రండి. అవే మీ వెంట పరిగెత్తుకొచ్చేటట్లు చేస్తాడు ఆయన. ప్రాస్పరిటీ వెంట మనం పరిగెత్తొద్దు, మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం. ప్రాస్పరిటీ మన వెంటే పరిగెత్తుకొచ్చేలా చేస్తాడు ఆయన.